రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. దేశంలో చట్టాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మహిళల మైనర్ బాలికల భద్రతా పరిస్థితి మాత్రం ఏమాత్రం కూడా మారడం లేదు. ఈ క్రమంలో అస్సాంలో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. ఒళ్ళు గగురు పొడిచే ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక 15 ఏళ్ల మైనర్ బాలిక పైన ఆ బాలిక ఇంట్లోనే అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. ఎంత భయంకరంగా ఈ ఘటన జరిగిందంటే ఆ బాలిక మృతదేహాన్ని చూసిన ఆ పేరెంట్స్ కూడా అసలు గుర్తుపట్టలేనంత పరిస్థితి అయితే కలిగింది. ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రత పైన ఒక చర్చ మరొకసారి మొదలైపోయింది. అది మహిళలు కావచ్చు, మైనర్ బాలికల భద్రతా విషయంలో ఇంకొకసారి చర్చ అయితే జరుగుతుంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందో ఒక్కసారి మనం డీటెయిల్ గా చూద్దాం. సో ఇది వచ్చేసరికి కట్లిచెర్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అక్కడ ఐలోచారా అనే ఒక ప్రాంతంలో ఈ ఘటన అయితే జరిగింది. సో శనివారం రాత్రి ఈ బాధితురాలు ఆ బాలిక అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒక బంధువుల ఇంటికి విందు కోసం అయితే వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత ఆ బాలికకు సంబంధించి అక్కడ చుట్టాల మధ్య చిన్న గొడవలు వచ్చాయని చెప్పేసి ఆ బాలిక ఒంటరిగానే తన ఇంటికి రిటర్న్ అయిందని చెప్పేసి ఒక సమాచారం అయితే అందింది. దీంట్లో ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. సో అలా విందులో మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. బాలిక ఒంటరిగా విందు మధ్యలోనే ఇంటికైతే వచ్చేసింది ఒంటరిగానే. అయితే విందు పూర్తి చేసుకొని ఆ రాత్రే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి రాగానే ఇల్లంతా చూస్తే రక్తపు మడుగులో అసలు చూడ్డానికే భయంకరంగా గగురు పొడిచే విధంగా ఆ రూమ్ అంతా ఉండడం జరిగింది. సో అక్కడే ఆ బాలిక మృతదేహం కూడా లభించడం, మొత్తం కూడా రక్తం ఉండడం, ఆ పేరెంట్స్ చూడలేకపోయారు. తమ పాపేనా కాదా అని ఒక్కసారిగా ఇదైపోయారు. సో వాళ్ళు అసలు తట్టుకోలేకుండా షాక్కి గురైపోయారు. అసలు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. సో వెంటనే అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా గ్యాదర్ అయ్యారు. అందరూ కూడా షాక్ అయిపోయారు ఆ ఘటన చూసి. సో వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. సో పోలీసుల కథనం ప్రకారం అయితే ఆ బాలిక మీద విచక్షణారహితంగా దాడి జరిగిందని, ముఖాన్ని తీవ్రంగా చితకబాదారని, అలాగే ప్రైవేట్ భాగాల్లో ఇనుపరాడ్డు కూడా దించారు. ఇది చెప్పుకోవడానికే బాధ కలిగించే విధంగా ఉంది. సో ఆ స్థాయిలో ఆ బాలికని టార్చర్ చేసి ఈ రకంగా చంపేశారు. అయితే అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఆ బాలిక మీద తమ కూతురు పైన అత్యాచారం జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణ అయితే చేశారు. అయితే పోలీసులు ఇంకా దాన్ని నిర్ధారించలేదు. అంటే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే అత్యాచారం దానికి సంబంధించి ఏం జరిగింది అనేది రిపోర్ట్లో తేలుతుంది. అప్పటి వరకు అయితే మేము నిర్ధారించలేమని చెప్పేసి చెప్పారు. సో అది జరిగుండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా కోపోద్రేగంతో రగిలిపోతుంది. సో అంటే ఒక బాలిక పైన ఈ స్థాయిలో ఇంత కిరాతకంగా ముఖాన్ని చితకబాది అలాగే విచక్షణారహితంగా ఈ స్థాయిలో దాడి చేసి అలా చంపేయడం అనేది సో వాళ్ళందరిలో కూడా ఒక కోపోద్రేకాన్ని రగిలించింది. అక్కడ చాలా మంది పెద్ద ఎత్తున భూమిగూడి ఆందోళన చేస్తున్నారు. నేషనల్ హైవే 6ని అక్కడ టోటల్ గా దిగ్బంధనం చేసేసి ఆ రోడ్డు మీదనే రాస్తారోకోలు ఆందోళన అయితే చేయడం మొదలు పెట్టేశారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసుని ఇంకా వేగవంతం చేశారు ఆ దర్యాప్తుని. సో ఈ కేసుకు సంబంధించి 5గురిని అరెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో అక్కడ 5గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి సీనియర్ ఎస్ఎస్పీ అమితాబ్ సిన్హా గారు అయితే ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఘటన చూసి దేశవ్యాప్తంగా కూడా నివ్వెరబోతుంది. అంటే మైనర్ బాలికల మీద అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పేసి చర్చ జరుగుతోంది. సో అందులో ఈ ఘటన కూడా మొన్న రాజస్థాన్ లో చూసాం. ఒక బాలిక అలా బయటకు వెళ్ళింది, ఆటో ఎక్కి ఇంటికి వెళ్తా అంటే ఆటో డ్రైవర్ ఒక హోటల్లో ఇచ్చేసాడు. ఆ హోటల్ నుంచి ఇంకో హోటల్ కి అలా తిప్పి దాదాపు 30 మందికి పైగా ఆ బాలిక మీద అత్యాచారం చేసిన ఘటన ఇంకా మర్చిపోలేదు. అంతలోనే ఇప్పుడు ఈ అస్సాంలోని ఘటన ఇలా ఏదో ఒక ఘటనకు సంబంధించి ఒక మైనర్ బాలిక పైన అత్యాచారానికి సంబంధించి ఘటన ఒక వారంకి ఒకటో నెలకోటో రోజుకోటో వింటూనే ఉన్నాం. సో వీటిలో ఎటువంటి మార్పులు రావట్లేదు. అంటే చట్టాలు ఏదో బలమైన చట్టాలు తీసుకొచ్చాము, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ వీటికి సంబంధించి అయితే ఎటువంటి రిజల్ట్స్ అయితే చూపించట్లేదు. అవి ఎలా కంటిన్యూ అవుతున్నాయో అలాగే కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి నెటిజన్స్ అందరూ కూడా వాపోతున్నారు. అయితే మరి ఈ ఘటన పైన ఇంకా దర్యాప్తు వేగవంతం చేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి, నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి డిమాండ్స్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. సో మరి ఏం జరుగుతుందో అయితే చూడాలి. సో ప్రజెంట్ అయితే 5గురిని అదుపులోకి తీసుకుని వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.